హలో ఫుడీస్, వెల్కమ్ టు ఎస్పీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మరి సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసా. ఇవాల్టి స్పెషల్ అందరికీ ఫేవరెట్ అయిన ఇన్స్టెంట్ మ్యాగీ ఎగ్ నూడిల్స్. అవును, ఇవి ఇన్స్టెంట్గా జస్ట్ 2 మినిట్స్లో కాదు 3 to 4 మినిట్స్లో తయారు చేసేయచ్చు. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. బాక్స్లో ఒక్కసారి పెట్టి పంపించండి, ఖాళీ బాక్స్తో ఇంటికి తిరిగి రావడం ఖాయం. అంత బాగుంటాయి ఇవి. కొన్ని టిప్స్ ఫాలో అయితే చాలు, పర్ఫెక్ట్ రెసిపీ చేసేయచ్చు. నేను ఫ్రీక్వెంట్గా లంచ్కి, ఆఫీస్కి ఇదే తీసుకెళ్తూ ఉంటా. మా ఫ్రెండ్స్కి కూడా చాలా ఇష్టం ఈ ఇన్స్టెంట్ మ్యాగీ. ఎప్పుడూ అడుగుతూ ఉంటారు, ఇన్స్టెంట్ ఎగ్ మ్యాగీ తీసుకురావా అని. సో ఇంత తక్కువ టైంలో అయిపోతుంది కాబట్టి నేను వాళ్ళకి ఎప్పుడూ నో చెప్పను. వాళ్ళు ఎప్పుడు అడిగితే అప్పుడు నేను ఇన్స్టెంట్ మ్యాగీని తీసుకెళ్తూ ఉంటా. సో ఆ ప్రొసీజర్ మీరు కూడా మిస్ అవ్వకూడదని మీ ముందుకు వచ్చేస్తా. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. ముందుగా ప్యాన్లో 2 tablespoons ఆయిల్ వేసి బాగా హీట్ చేసుకోండి. దానిలో పక్కకి బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసి లో ఫ్లేమ్లో 2 to 3 minutes కదపకుండా అలానే వదిలేయండి. ఆ తరువాత ఎగ్స్ని కాస్త కదుపుతూ ఉంటే చక్కగా ఫ్రై అవుతుంది. ఈ నూడిల్స్లో ఆయిల్ ఎక్కువగా వేయకపోతే ఎగ్ నీచు వాసన వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఎగ్ చక్కగా వేగిన తర్వాత ఆ ఫ్రై అయిన ఎగ్ని చిన్న చిన్న ముక్కలుగా బ్రేక్ చేసుకోండి. మరో 3 minutes పాటు ఎగ్ని వేయించుకోండి. ఆ తరువాత దానిలోకి సాల్ట్, చిటికెడు గరం మసాలా, చిటికెడు పసుపు, పావు టీ స్పూన్ కారం వేసి ఎగ్స్ని బాగా మూవ్ చేసి 3 to 4 minutes మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసిన ఎగ్స్ని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు 300 ml వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకుని 2 ఇన్స్టెంట్ మ్యాగీ నూడిల్స్ వేసుకోండి. దాని తర్వాత కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి. నేనైతే మ్యాగీ వాడాను, మీరు ఏ ఇన్స్టెంట్ నూడిల్స్ అయితే ఎక్కువగా ఇష్టపడతారో అవైనా వేసుకోవచ్చు. అవి బాగా బాయిల్ అయిన తర్వాత పక్కకు పెట్టి డ్రై చేసుకోవాలి. పర్ఫెక్ట్ కొలతలో అన్నాం కాబట్టి 70 to 80% ఉడికితే చాలు. రిమైనింగ్ 30 to 20% ఎగ్ యాడ్ చేసినప్పుడు ఆ ప్యాన్లో ఫ్రై అవుతూ ఉడికిపోతుంది. అలా డ్రై అయిన మ్యాగీని ఈ ప్యాన్లో వేసి వేగించాలి. దానిలోకి నూడిల్స్తో పాటు వచ్చినటువంటి మసాలా వేసుకోండి. అది వేసి బాగా టాస్ చేసుకోండి. అంతే, ఇంకా మాటలు లేవు. తింటూ మైమరిచిపోవడమే. అంత బాగుంటాయి. మరి ఏంటి, మరి మీరెప్పుడు ట్రై చేస్తున్నారు? ఆ పిక్ని ట్రై చేసిన తర్వాత తప్పకుండా ఎస్పీ వ్లాగ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో చెయ్యండి. ఇన్స్టాగ్రామ్ లింక్ వచ్చేసి మన డిస్క్రిప్షన్లో ఉంది. తప్పకుండా మీకు ఎలా వచ్చిందో కూడా మేము చూస్తాం. బై ద వే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇలానే చాలా నూడిల్స్ రెసిపీస్ చేస్తూ ఉంటా, ఇన్స్టెంట్గా అయిపోయేవి. లైక్ ఎగ్ మ్యాగీ నూడిల్స్ చేసా ఇప్పుడు, ఇంకా చికెన్ ఎగ్ మ్యాగీ నూడిల్స్, ప్లెయిన్ మ్యాగీ, ప్లెయిన్ వెజ్ మ్యాగీ, ప్లెయిన్ మసాలా మ్యాగీ. అబ్బో, చాలా రెసిపీస్ ఉన్నాయి. చూడండి మరి ఎంత టెంప్టింగ్గా ఉందో. మంచి సువాసన వస్తుంది. ఆ ఎగ్ని చూసారా ఎంత టెండరింగ్గా ఉందో. పర్ఫెక్ట్ రెసిపీ. పర్ఫెక్ట్ కొలతలతో ఫాలో అయ్యారంటే మీకు కూడా సేమ్ బయట స్ట్రీట్ స్టైల్లో ఉండే మ్యాగీ హబ్లో ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వస్తుంది. సో తప్పకుండా పర్ఫెక్ట్ కొలతలను ఫాలో అవ్వండి. మీరు కూడా ఈ రెసిపీని తప్పక ఎంజాయ్ చేస్తారు. నాకైతే ఆకలి వేసేస్తుందండి, అంత గుమగుమలాడిపోతుంది. సో నేనైతే తినేస్తా. మీరు కూడా ట్రై చేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. ట్రై చేశాక ఎస్పీ వ్లాగ్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. కమెంట్ సెక్షన్లో కూడా కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. సో మరిన్ని రెసిపీస్ కోసం, సింపుల్ అండ్ టేస్టీగా తయారు చేసే రెసిపీస్ కోసం డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎస్పీ వ్లాగ్స్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ మీకు ఇంకా 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 రెసిపీస్ కావాలంటే మీరు జస్ట్ చేయాల్సింది ఒకటే, కమెంట్ సెక్షన్లో ఐ వాంట్ దిస్ రెసిపీ అని మీకు కావాల్సిన రెసిపీ నేను పెడితే మీకోసం నేను అది ఇన్స్టెంట్గా తయారు చేసి యూట్యూబ్లో పోస్ట్ చేస్తా. అండ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఎస్పీ వ్లాగ్స్.